ఇదైతే చాలా ముఖ్యం మిత్రులారా. బాగా చదువుకున్న స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఆన్సర్ చేస్తారు. విచ్ ట్రాన్స్లేటెడ్ ద పాపులర్ బెంగాలీ ప్లే నీల్ దర్పణ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ప్రముఖ బెంగాలీ నాటకం నీల్ దర్పణ్ అనేటువంటి దాన్ని దీన్ని ఇంగ్లీష్ లోకి అనువదించినటువంటి మహానీయుడు ఎవరని అడుగుతా ఉన్నాడు చిన్న. లేదంటే దీన్ని రాసింది ఎవరని అడుగుతున్నాడు. నీల్ దర్పణ్ నాటక రచయిత అని అంటాడు మిత్రులారా. ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. నీల్ దర్పణ్ అనేటువంటి దాన్ని రాసినటువంటి మహానీయుడు ఎవరు సార్ అని ఒకవేళ మీకు క్వశ్చన్ వస్తే మాత్రం ఇందులో బినయ్ చౌదరి అనేటువంటి వాడు, మైకేల్ మధుసూదన్ దత్త అనేటువంటి వాడు, బంకిం చంద్ర చటర్జీ అనేటువంటి వాడు, దీనబంధు మిత్ర అనేటువంటి వాళ్ళు మిత్రులారా. దీనికి మీరు ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలా. దీనబంధు మిత్ర అనే అసలు ఏంటిది, స్టోరీ ఏంటిది, అసలు ఇది ఏంటి, వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద నీల్ దర్పణ్. నీల్ దర్పణ్ ఉన్నటువంటి స్టోరీ ఏంటిది అనేటువంటి దానితో నడితే మిత్రులారా 1859 సంవత్సరం నుంచి 1860 సంవత్సరాల మధ్య కాలంలో బెంగాల్ రాష్ట్రంలోని ఏం జరిగింది సార్ అంటే, బెంగాల్ రాష్ట్రంలో ఆ యొక్క ఇండిగో క్రాప్ కు వ్యతిరేకంగా, నీలిమందు పంటలకు వ్యతిరేకంగా బలవంతంగా రైతుల చేత బ్రిటిష్ అధికారులు భూస్వాములు పంటలు పండింపజేస్తున్నారు. ఇండిగో ప్లాంటర్స్ అంటే నీలిమందు మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు వాళ్ళు. ఈ నీలిమందు మొక్కల పెంపకం ఏదైతే ఉన్నదో మిత్రులారా, అది రైతులకు అక్కడ ఉన్నటువంటి బెంగాలీ రైతులకు అవసరం లేదు. కానీ బలవంతంగా బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో, బలవంతంగా భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఈ నీలిమందు పంటలను ప్రోత్సహిస్తా ఉన్నారు. సో దీనికి వ్యతిరేకంగా బెంగాలీ వాసులు, ముఖ్యంగా విష్ణుచరణ్ బిశ్వాస్, దిగంబర బిశ్వాస్ అనేటువంటి ఇద్దరు నేతలు ఈ యొక్క నీలిమందు పంటలకు వ్యతిరేకంగా ఉద్యమించారబ్బా. ఆ దానికి వాళ్ళు చేసిన పోరాటానికి గాను దీన యొక్క 1859 సంవత్సరంలో వాళ్ళ పోరాటాన్ని విజయం సాధించారు బ్రిటిష్ వాళ్ళ పైన. ఆ విజయగాథను ఆధారంగా చేసుకొని దీనబంధు మిత్ర అనేటువంటి వాడు రాసినటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి నవల పేరు ఏం పేరంటే నీల్ దర్పణ్ అనేటువంటి అన్న సంగతిని చెప్పండి చిన్న. నీల్ దర్పణ్ ఖచ్చితంగా అడుగుతా ఉంటాడు బిడ్డ. నీల్ దర్పణ్ అనేటువంటి దేనికి సంబంధించిస్తారంటే, ద నావెల్ బిలాంగ్స్ టు ద ఇండిగో క్రాప్స్ ఇన్ అవర్ బెంగాల్ రీజన్. ద అజిటేషన్స్ ఆర్ స్టార్టెడ్ బై మిస్టర్ విష్ణుచరణ్ బిశ్వాస్ అనేటువంటి వాడు. విష్ణుచరణ్ బిశ్వాస్ అనేటువంటి వాడు దిగంబర బిశ్వాస్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పండి మిత్రులారా. దిగంబర బిశ్వాస్ అనేటువంటి వాళ్ళు. సో వాళ్ళు సాధించిన విజయాన్ని గురించి దీనబంధు మిత్ర అనేటువంటి వాడు రాసింది ఏంటి సార్ అంటే నీల్ దర్పణ్ అనేటువంటి పేరుతో రాసిండు బిడ్డ. ఈ నీల్ దర్పణ్ అనేటువంటి ఒక చరిత్రను హరిశ్చంద్ర ముఖర్జీ అనేటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి పత్రికలో పబ్లిష్ చేసిండు సార్. హరిశ్చంద్ర ముఖర్జీ. ఆ హరిశ్చంద్ర ముఖర్జీ పబ్లిష్ చేసినటువంటి పత్రిక పేరు ఏం పేరంటే హిందూ పేట్రియాటిక్ అనేటువంటి పేరుతో చెప్పండి మిత్రులారా. హిందూ పేట్రియాటిక్ అనేటువంటి పత్రిక అన్న సంగతిని చెప్పండి. ఇది SIPC లో డెఫినెట్ గా అడుగుతా ఉంటాడు బిడ్డ. హరిశ్చంద్ర ముఖర్జీ అనేటువంటి వాడు నీల్ దర్పణ్ అనేటువంటి విషయాన్ని గురించి ఏ పత్రికలో పబ్లిష్ చేసింది సార్ అంటే హిందూ పేట్రియాటిక్ అనేటువంటి పత్రికలో పబ్లిష్ చేస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆనాడు మన భారతదేశంలో బెంగాల్లో జరిగినటువంటి ఆ యొక్క నీల్ దర్పణ్ ఉద్యమానికి సంబంధించినటువంటి గాథ అన్న సంగతిని చెప్పండి. రాసింది మాత్రం ఎవరు సార్ అంటే దీనబంధు మిత్ర అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ తీసుకోండి. సో అనదర్ మూమెంట్ దట్ started along with the ఖిలాఫత్ మూమెంట్. వాట్ ఈస్ ద మూమెంట్ అంటున్నాడు చిన్న. ఖిలాఫత్ ఉద్యమంతో పాటు మిత్రులారా ప్రారంభమైన మరొక ఉద్యమం ఏందంటాడు. మీరు గమనించండి, మన హిస్టరీలో నేషనల్ మూమెంట్ చదివేటప్పుడు మీరు ఒక మంచి అవగాహన కలిగి ఉండాలి. చరిత్రలో ఒక క్వశ్చన్ అవుతున్నప్పుడు దానిపైన మంచి కాన్ఫిడెంట్ ఉండాలి, మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలి, మంచి ఎలాబొరేట్ నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే మీకు. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే, అదేదో క్వశ్చన్ చూసి ఆన్సర్ అంతవరకు ఆయన వచ్చేసింది ఇట్లా కాదు మనం రావాల్సింది. క్వశ్చన్ అవుతున్నప్పుడు క్వశ్చన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా మనం గ్యాదర్ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే నిజమైన పోటీ వ్యక్తిగా, నిజమైన ఆస్పిరెంట్గా, నిజంగా మీరు పోటీకి ప్రిపేర్ అవుతున్నట్లుగా మీరు మనసులోకి రావాలా, ఆ విధంగా ఫీల్ కావాలి మనం. మరి ఆ ఫీల్ వస్తుందా లేదా మీకు అనేటువంటి దాంతో కూడా ఒకసారి ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ రాగానే మనం ఏం చేస్తాము, పుస్తకాలను ఒక దగ్గర వేసుకొని హరి బరి చదువుతుంటాము. నోటిఫికేషన్ రాని టైంలో ఈ సమయాన్ని మనం మంచిగా ఉపయోగించుకొని సిస్టమేటిక్గా చదువుకుంటే
సిలబస్ అతి తక్కువ సమయంలోనే మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. అది కాంపిటేటివ్ ఆస్పిరెంట్ చేయాల్సినటువంటి ధర్మం. మిత్రులారా చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఖిలాఫత్ ఉద్యమంతో పాటు ప్రారంభమైన మరొక ఉద్యమం ఏంటంటున్నాడు స్వాతంత్రోద్యమంలో. మీకైతే ఆల్రెడీ తెలుసు మిత్రులారా, 1919వ సంవత్సరంలో మనకి ఏం జరిగింది సార్ అంటే, ఆ యొక్క ఖిలాఫత్ మూమెంట్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశాడు ఎవరు సార్ అంటే, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అనేటువంటి వాళ్ళు మార్చిలో స్టార్ట్ చేశారు మిత్రులారా. అది బొంబాయిలో మీటింగ్ జరుగుతా ఉన్నది మిత్రులారా. ఆ మీటింగ్ స్టార్ట్ చేసింది ఎవరు సార్ అంటే, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు అన్న సంగతిని చెప్పండి. దే బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్, రాంపూర్. మహమ్మద్ అలీ, షౌకత్ అలీ ఎవరు సార్ అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఖిలాఫత్ ఉద్యమం అంటే ఏంటంటాడు, అదే ఇప్పుడు నేను చెప్పింది. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ దేశము ఇంగ్లాండ్ కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నది, జర్మనీకి సహకరించింది. యుద్ధంలో ఓడిపోయినటువంటి టర్కీ దేశాన్ని అవమానిస్తూ బ్రిటిష్ వాళ్ళు ఒక సంధిని ఏర్పాటు చేసుకున్నారు. సంధి పేరు ఏం పేరు సార్ అంటే, సేవర్స్ సంధి అన్న సంగతిని చెప్పండి. సేవర్స్ సంధి. అకార్డింగ్ టు సేవర్స్ ట్రీటీ, మై డియర్ స్టూడెంట్స్, సేవర్స్ సంధి అనేటువంటి ప్రకారం ఏం జరిగిందంటే, టర్కీ దేశాన్ని అవమానిస్తూ టర్కీ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి పదవి ఖలీఫా పీఠాన్ని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేస్తారు. వాళ్ళకున్నది ఒకటే ఒక పదవి. ఆ పదవి పేరు ఏం పేరు అంటే ఖలీఫా పీఠం. ఆ ఖలీఫా పదవిని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారు మిత్రులారా. ఖలీఫా పీఠాన్ని పునరుద్ధరించాలి మా ముస్లింలకు, మా టర్కీ దేశం సుల్తాన్లకు అని చెప్పి భారతీయ ముస్లింలు, భారతీయ హిందువులు ఇద్దరు కలిసి చేసినటువంటి ఉద్యమం పేరు ఏం పేరు అంటే ఖిలాఫత్ పోరాటం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అనదర్ మూమెంట్ దట్ స్టార్టెడ్ అలాంగ్ విత్ ద ఖిలాఫత్ మూమెంట్. ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మరి ఖిలాఫత్ డే అని 1919 అక్టోబర్ 17వ తారీఖును పిలుస్తారు మిత్రులారా. మరి ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించి 1919 నవంబర్ 23వ తారీఖున ఢిల్లీలో మీటింగ్ జరుగుతా ఉంటే, ఆ ఢిల్లీ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే గాంధీజీ అని చెప్పండి రా నానా, గాంధీజీ. ఆ ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధించినటువంటి మరి ఢిల్లీలో సమావేశం జరుగుతా ఉంటే, ఆ ఢిల్లీ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే మహాత్మా గాంధీ అన్న సంగతిని చెప్పండి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, అండ్ మహాత్మా గాంధీ ఆల్సో ఎలక్టెడ్ యాజ్ ఆల్ ఇండియా ఖిలాఫత్ మూవ్మెంట్ లీడర్ అండ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఢిల్లీ. ఖిలాఫత్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ ఆల్సో మిస్టర్ మహాత్మా గాంధీ అన్న సంగతిని చెప్పండి బిడ్డ. అంత మంచినే ఉంది. మరి ఖిలాఫత్ ఉద్యమానికి రిలేటెడ్ గా ఏం జరుగుతా ఉన్నారు సార్ అంటే, సైమల్టేనియస్లీ ఖిలాఫత్ ఉద్యమం జరుగుతా ఉన్నప్పుడే మహాత్మా గాంధీ 1920 సంవత్సరంలో ఆగస్టులో ఆ యొక్క సింధు ప్రాంతంలో వాయువ్య ప్రాంతమైనటువంటి సింధు ప్రాంతంలో, ఇట్స్ లొకేటెడ్ నార్త్ వెస్ట్ రీజియన్ అంటే వాయువ్య ప్రాంతానికి సంబంధించినటువంటి భూభాగం అది. 1920 సంవత్సరంలో ఆ యొక్క సింధు ప్రాంతంలో గాంధీజీ మరియు అలీ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రులారా, అలీ బ్రదర్స్, మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అనేటువంటి వాళ్ళు, గాంధీజీ, అలీ బ్రదర్స్ అయినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా సింధు ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గురించి ప్రచారం చేశారు మిత్రులారా. So the non-cooperation answer will be goes to 100%. Non-cooperation, my dear friends.